చేసిన మన డిఆర్డిఓ గారికి మరియు డిఓ గారికి మరియు ఎస్ఆర్పీలు డిఆర్పీలు పంచాయతీ కార్యదర్శులు పిల్లర్షిప్లు మరియు మన ముఖ్య గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. పద్నాలుగో విడత సామాజిక తనిఖీ కార్యక్రమాలు ప్రాప్తిస్తున్నాం. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు 14వ విడత సామాజిక తనిఖీలో భాగంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న మన డిఆర్డిఓ సార్ గారికి, అదేవిధంగా ఎంపీడీఓ గారికి, ఏపీఓ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న సెక్రటరీలకు, మన పిల్లర్స్కి, ప్రెస్ మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు. మీరు పిల్లర్స్ అంటే మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మన మండలంలో మీకు మంచి పేరుంది, ఆ పేరును అలాగే కంటిన్యూ చేసుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం వాళ్ళకి స్పెషాలిటీ వాటర్ కానీ కొంచెం ఒకవేళ ఎండ ఉంటే ఇట్లాంటి టెంట్ కానీ అవకాశం ఒకవేళ వేయాల్సిన అవకాశం ఉంటే వేయాల్సిందిగా కోరుకుంటూ, కొంతమంది మీరు చెప్పాలి. ఎందుకంటే ఇట్లా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కదా, మీకు కూడా ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళు పని చేసినాక కూడా చేయలేదు, అది మీరు సిగ్నేచర్ పెట్టలేరు కదా, మీకు డబ్బులు రావంటే వాళ్ళు బాధపడతారు, మీరు బాధపడతారు. అట్లా కాకుండా మీరు మంచిగా పనిచేసి ఎట్లా ఇదే విధంగా పనిచేసి. నా పేరు రాఘవులు, సోషల్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను. మరి ఈనాటి 14వ విడత సామాజిక తనిఖీలో భాగంగా ప్రజావేదికకు అధ్యక్షత వచ్చినటువంటి ఎంపీపీ గారికి, అదేవిధంగా డిఆర్డిఓ గారికి, డిఓ గారికి, ఎంపీడీఓ గారికి, అంబుడ్స్మెన్ గారికి, అదేవిధంగా ఈజెస్ స్టాఫ్కి, వేదిక అలంచిన పెద్దలకు, ఉపాధి హామీ హక్కుదారులకు, పాత్రికేయులకు, ప్రజాప్రతినిధులకు అందరూ కూడా మా సోషల్ తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నాము. మరి ఇక్కడ మొత్తం 24 అంటే గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొత్తం 12 టీంలుగా ఇక్కడ విడిపోవడం జరిగింది. అన్ని గ్రామాల్లో కూడా అంటే ఫస్ట్ విడత, అదేవిధంగా సెకండ్ విడత మన గ్రామ సభ కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఉపాధి హామీ పనులు ఏవైతే మనకి 1/4/2020 నుంచి 31/3/2023 వరకు ఏవైతే పనులు జరిగాయో ఈ పనుల మీద మేము ఇక్కడ మండలంలో రికార్డు తీసుకొని మరి గ్రామాలలో చేసిన పనులు అంటే వెరిఫికేషన్ చేయడం జరిగింది. చేసిన వేస్టికర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కలవటం జరిగింది. అక్కడ మంచి విషయాలు లోపాలు ఏవైతే గుర్తించామో అవన్నీ కూడా ఒక రిపోర్ట్ రూపంలో పొందుపరిచి అక్కడ మరి అంటే స్పెషల్ ఆఫీసర్ గారి అధ్యక్షన అక్కడ గ్రామ సభలు కూడా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో మేము అక్కడ గ్రామ సభలు కూడా నిర్వహించడం జరిగింది. ఆ వచ్చిన అంశాలు ఏవైతే అక్కడ కూడా చర్చించి ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మేము ముందుంచబోతున్నాము. ఇక్కడ మొత్తం ఈజెస్ రూపంలో మొత్తం కూడా అంటే వేజ్ రూపంలో 6,72,35,790 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. 90,13,370 రూపాయలు 370 రూపాయలేమో మనకు మెటీరియల్ రూపంలో. టోటల్ వచ్చేసి 7,65,52,160 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన పిఆర్ కూడా ఉంది. 4,15,23,479 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ పిఆర్ సంబంధించిన రికార్డ్స్ అనేవి మనకి ఇవ్వలేదు. అదేవిధంగా ఫారెస్ట్ ఒక జీపీ ఉంది, 9,45,705 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ రికార్డు కూడా మనకి ఇవ్వలేదు. ఈజెస్ రికార్డు ఇవ్వడం జరిగింది. వీటి మీద మేము ఆడిట్ నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా గత విడతలో ఏవైతే మనకి డీవియేషన్స్ వచ్చాయో వాటి మీద ఇప్పుడు డివిఓ గారు చదివించడం జరుగుతుంది. 2,40,40,229 రూపాయలు మన ప్రిసైడింగ్ అధికారి గారు రికవరీకి ప్రతిపాదించారు. దాంట్లో 1,97,517 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. 42,712 రూపాయలు ఇంకా రికవరీ కావాల్సి ఉన్నది. వాళ్ళిద్దరు ట్రాన్స్ఫర్ అయ్యే వల్ల ఆ రికవరీ ఆగింది.
సంబంధించిన టీఏలు కానీ జీపీ సెక్రటరీలు కానీ ఇటువైపు ఉండవలసిన కోరుతున్నాము. 45 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. మెటీరియల్ వేతనాలుగా 4,88,704 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. మనకు మొత్తం వచ్చేసి 58,26,552 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. ఇటు రికార్డు కూడా మొత్తం ఇవ్వడం జరిగింది సార్. నెంబర్ 3 సార్, మనకు 43 పనులు చేయడం జరిగింది సార్. కానీ 5 వర్కులకు మాత్రమే నెంబర్లు ఉన్నాయి సార్, మిగతా వర్కులు లేవు సార్. సిఎస్ఆర్కి సరిపోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 6 సార్, లేబర్ బడ్జెట్ అనేది రీచ్ కాలేదు సార్. 7 సార్, ఈ వర్క్ డీటెయిల్స్ సార్. 8 సార్, ఇద్దరు కూలీలు 100 రోజులు నిండిన తర్వాత 10 రోజులు పనిచేయడం జరిగింది సార్. వీరికి గాను 2,090 రూపాయలు పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. ఈ ఎస్ఏ గారు టీఎస్ గారు డిమాండ్ పెట్టి పేమెంట్ చేపిస్తామని చెప్పారు గ్రామ సభ. అది క్లోజ్ అయిందా? వర్క్ క్లోజ్ అయింది సార్, కొన్ని క్లోజ్ అయింది మరి క్లోజ్ అయితే పేం చేసి సార్ మరి పని చేసిన అమౌంట్ అయితే పోవాలా? సాఫ్ట్వేర్ ఒకటేసారి టూ పేమెంట్ రాసినప్పటికీ పేమెంట్ సాఫ్ట్వేర్ ప్రాబ్లం లేదు కదా. ఇక్కడ ఆన్గోయింగ్ వర్క్ అయితే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ రాగాల్సి నుంచి ఎన్ఐసి పోయింది. అదే ఇన్ ప్రోగ్రెస్ వర్క్ అయితే స్విచ్ కావాలి ఎన్ఐసి సార్ మనకు ఆడిట్లో వచ్చింది సార్. వచ్చిన తర్వాత డూ ద పేమెంట్ రాదు సార్. అంటే అప్పుడే ప్రావిజన్ ఉంటే చేసే అదే అప్పుడు చేసుకుంటే అది అయిపోతుంది సార్. అప్పుడు చేయకపోతే అది అట్లా ఉంటుంది సార్. మరి అప్పుడు మీరు చేసారు లేదని తెలియాలి కదా. ఎన్ని రోజులు? ప్రతి జీపీలో వస్తాయి సార్ ఇవన్నీ కూడా. ఈవెంట్స్ ప్రతి జీపీలు కూడా వస్తాయి. అది ఇప్పుడు అది సాఫ్ట్వేర్ డిజిటల్లో పెట్టినాం సార్. తర్వాత ఉంచాను సార్. 25th సార్, మనకు లేబర్ బడ్జెట్ సంబంధించి ఇప్పుడు మనం ఏ ట్రాక్టర్ నెంబర్తో షీట్ మెయింటైన్ చేస్తే అయిపోద్ది కదా. లాగ్ బుక్ పట్టు షీట్ మీ ఆబ్జెక్షన్ అంతే కదా. ఇప్పుడు వాళ్ళ మీరు ఇమ్మీడియట్గా ఇప్పటి నుంచి ఎక్కడైతే జరుగుతుందో ఆ ట్రాక్టర్ ట్రిప్ ఫార్మర్ సిగ్నేచర్ తీసుకుంటే ఎంపీలో కూడా అది మెయింటైన్ చేయండి. ఫార్మర్ సిగ్నేచర్, వేస్ట్ సీకర్ సిగ్నేచర్స్. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి ఎక్కువ వచ్చి ఉంటుంది కదా రిమైనింగ్ లేబర్. లేదు సార్, ఇది మనకి ఏదైనా పని చేస్తాం. చెక్ డ్యామ్ వర్క్, ఎర్త్ వర్క్ సంబంధించి అటెండెన్స్ అయితే 5 days ఉంది సార్. టోటల్ అటెండెన్స్ 4 days, 1 day లాస్ సార్. ఇప్పుడు ఎట్లా చేయొచ్చు? క్వాంటిటీ ఉంటే వాళ్ళు డిమాండ్ పెట్టి చేస్తారు. క్వాంటిటీ అయిపోతే మాత్రం అదే ఈ సార్ అమౌంట్ ఎంత ఉన్నదా బాబు? 430 రికవర్ పేమెంట్ పిఎస్గా తప్పు వేయడం వల్ల అంత నష్టపోయాడు. సబ్మిషన్ సార్ అట్లా కాకపోయినా ఇప్పుడు ఫస్ట్ రోజు ఎప్పుడైతే వస్తారో ఆ రోజు తీసుకున్నా పర్లేదు మనం. అంతే వీక్లీ ఒకటే వీక్లో ఒకటి తీసుకుంటే అయిపోతుంది. లాస్ట్ రోజు మర్చిపోయినా మనకి ఇది ఉపయోగపడుతుంది. అక్కడ వాళ్ళ కరెక్ట్ వచ్చింది 12 ఈయన మ్యాచ్ అయింది కదా. ఇప్పుడు ఈయన ఇక్కడ 5 చూడండి, ఈ 5 ఆ 5 డిఫరెన్స్ ఉంది. అంటే మనం 12.5 మనం అనుకుంటాం. ఇది ఆయన 12 అనుకుంటే కరెక్టే కొట్టిండు. ఇది 5 డిఫరెన్స్ అయితే 0.5 కాదు అది. ఆయన రాయడం టూ సైడ్ వెరిఫికేషన్ జరిగింది. పేమెంట్ జరిగింది 12K లెంతులు మొత్తం లెంతులు అంటే అట్లా 12.5 ఉంది కదా. అదొక్కటి తీసుకోకు. అది 5 కాదంట. మనకు రోజ్గార్ దివస్ నిర్వహించడం జరిగింది సార్. ఓకే, వెరీ గుడ్. సార్ ముగ్గురు కూలీలు 16 రోజులు పనిచేయడం అకౌంట్ యాడ్ చేయకపోవడం వల్ల పేమెంట్ రాలేదు సార్. మళ్ళీ దాన్ని ఫాలోఅప్ చేయండి. ఇక్కడ రాసినవి మళ్ళీ మీకు మర్చిపోతే మళ్ళీ సోషల్ ఐటీ వరకు రావద్దు. మళ్ళీ నెక్స్ట్ 10th చెప్పు. అది సార్ ముగ్గురు ఉపాధి కూలీలు మేము ఇంటి ముందు నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు ఇంటి ముందు నిర్మించి ఇవ్వాలని దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. అది తీసుకొని ఎస్టిమేట్ చేసి పంపండి. టీఏ వరకు ముందు ఎంతమందికి మరి ఆ పక్క కూడా ఇది చేస్తే పెద్ద డిఫరెన్స్ రాకపోతే మన భాష అది కూడా కాదు సార్. తాగటం తీసుకోవాలి, ఎత్తువాలి, ఇజిడి కాదు సార్. కిజిడి ఎత్తుంది సార్.
3 లక్షల పేమెంట్ గురించి కూడా చూడలేరు అది కానీ వాళ్ళు అబద్ధం రాశారు. వాళ్ళ అబద్ధం అసలు ఎట్టి బస్సులో రాయారు కానీ సార్ ప్రతి జీపీలో ఉంటుంది సార్ మీకే పేమెంట్ చేయాలంటే క్వాంటిటీ ఇస్తారు. ఎంత పేమెంట్ పేమెంట్ ఉంటుంది 11th రోజుగారు దివాస్ నిర్వహించడం జరిగింది. ఓకే వెరీ గుడ్. 12 సార్ పేమెంట్ కాలేదు సార్. ఏం వర్క్ 100 డేస్ సార్. లాస్ట్ ఇయర్ సెక్రటరీ గారు మీరా లేకపోతే టీఏ గారు చెప్పండి. భార్య భర్త భర్తలు అనుకుంటే అనుకోవచ్చు. ఆయన కూడా వెళ్ళినట్టుంది, ఆమె కూడా వెళ్ళినట్టుంది. కూడా అవకాశం సార్. 100 డేస్ పేమెంట్ సార్. 10 మంది అయిపోతారు, 40 పేమెంట్ చేయాలి. సార్ డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. 15 జాబ్ కార్డు నిర్వహణ పూర్తి స్థాయిలో లేదు సార్. 16 ప్లేసిప్స్ ఇవ్వడం లేదు సార్. 17 7 రకాల టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. 18 సార్ 2 రకాల ఫోటో నిర్వహిస్తున్నారు, ఒక రకం ఫోటో నిర్వహిస్తలేదు సార్. 30 సార్ కళావతి హక్కుదారు ఆర్డర్లు సార్. సంతకాలు ఏమైనా పేమెంట్ చేయడం లేదు. 13 ఉన్నారు. సార్ 6 మాసాలలో ఏ దేవుడు 7 మంది హక్కుదారులు సార్. 8 వరకు ఇంపార్టెంట్ సార్. 9 సంబంధించి రోజుగాటిలో నిర్వహించడం జరుగుతుంది. అది సార్ 10 మెడికల్ ఉన్నాయి అట్లా 6 మెంబర్స్. గ్రామసభలు వచ్చినందుకు అంటే మనం చేసిన మాస్టర్ క్లోజింగ్ వాళ్ళు సిఇఓలు బాబు నువ్వు వెళ్ళే ప్రాసెస్ వైలేషన్ వాళ్ళు పని చేస్తారని చెప్పేసి అన్నారు కదా, ప్రాసెస్ వైలేషన్ రాసి రాసిన మార్పరేషన్ అందుకని కొత్త మరి 1000 రూపాయలు రావాల్సిన 500 తీసుకున్నాడు. ఇది మనకు డాటా ఏదో వస్తే చదువు పేమెంట్ చేస్తాం సార్ మనం. అంటే ఇది సరే ఏ ప్రాబ్లం వల్ల పేమెంట్ చేయలేదని కూడా ఏం రాయలేదు సార్ మనకు. మీరు పేమెంట్ చేసేటప్పుడు అటెండెన్స్ ఇన్ని రోజులు ఉంది, లేబర్ అడిగితే ఏమన్నారు? పని చేసినారు సార్. ఇవాళ ఎట్లా అంటారు? పని చేసిన అంటారు సార్, పని చేసినట్టారు కానీ పేమెంట్ క్వాంటిటీ కదా, క్వాంటిటీ కాడ ఏం లేదు కదా ఇష్యూ. క్వాంటిటీ కాడ ఇష్యూ ఏం లేదు కదా. మీకు అర్థం కాదు. లాస్ట్ ఇట్లా మనకు నేను చెప్తాను 50 రోజులు వాళ్ళు పని చేసారు. ఎంఎంఎంఎస్ 25 రోజులకి వాళ్ళు 25 రోజులు పని చేసారు కానీ ఎన్ఎంఎంఎస్ పోకపోవడం వల్ల లాస్ అయ్యారు. అప్పుడు ఆ మస్టర్ కింద 25 రోజులు ఎన్ఎంఎంఎస్ ప్రాబ్లం వల్ల నోట్ పెట్టి రాయాలి. రాస్తే నెక్స్ట్ ఫర్దర్ గా డిమాండ్ పెట్టి పేమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. చేయడానికి ఉంటుంది. అవకాశం ఉంటుంది. రైటే అటెండెన్స్ వాట్ ఎవర్ మీరు
క్వాంటిటీ కూడా కలవాలి కదా. ఆగి సార్ క్వాంటిటీ ఆగిపోతుంది సార్. తగ్గించి కొడతారు సార్. తగ్గించే కొడతారు సార్. అంత అయితే మరి ఊళ్ళో పబ్లిక్ గొడవ చేయాలి కదా, మా పేమెంట్ రాలేదని. వాళ్ళకి గుర్తుండకపోవచ్చు. ఎట్లా గుర్తున్నది? సార్ గ్రామ సభలో కూడా వచ్చిన వాళ్ళు కూడా మాకు పేమెంట్ తక్కువ పడుతుంది, పేమెంట్ వస్తుంది కూడా అన్నారు సార్. పేమెంట్ తక్కువ పడుతుంది అన్నారా? అదొక పాయింట్ రెండు అన్నారు సార్. నీ దృష్టిలో ఏమన్నా సార్ 53 రోజులు పేమెంట్ కావాలి. నీ దృష్టిలో ఉందా? రాలేదండి అవును సార్, 53 రోజులు 12,000 రూపాయలు. సార్ 12% అంటే 2 years అయింది కదా మీరు. ఆ 2 years తర్వాత మెజర్మెంట్ చేస్తే ఎంతవరకు అయితే టాలీ కాదు కదా. ఆ సిల్ట్ ఫామ్ అవుతుంది కాబట్టి డెప్త్ డిఫరెన్స్ వస్తుంది. అట్లా లెంత్లో అయితే డిఫరెన్స్ వచ్చింది, ఓన్లీ డెప్త్ వస్తుంది. ఎట్లయినా వస్తుంది. పదకొండు కేసులు ఇవ్వలేదు సార్. 12 గంటల నుంచి నిర్వహించడం జరిగింది. 13 జూన్ కూడా చూపడం ఆపల్ కూడా చూపలేదు సార్. 14 వర్క్ నిర్వహించడం జరిగింది. 15 ఎన్నికల్లో రైతులు తీసుకోవడం లేదు సార్. 16 లోకాలు నిర్వహించారు. 17 సెగ్మెంట్ నిర్వహించలేదు. 18, 12, 13 కొలను రాయలేదు సార్. 19 సర్వేల నుంచి నిర్వహించడం జరిగింది. ఫైన్ ఇస్తాం. వాళ్ళు పబ్లిక్ ఎన్నిసార్లు చెప్తున్నారు, మీరు ఇంత చేంజ్ చేయకపోతే సార్ మనకు ఐడీసీ క్రమంలో ఉపాధి సార్ ఆల్రెడీ కొట్టించాం. ఓకే, నో ప్రాబ్లం. ఆన్లైన్ చేసి 15 చెప్పమ్మా. బాబు చూడు 13వ విడతల ఏంది ప్రాబ్లం? ఎంత మిస్టేక్ ఎంత అది క్లియర్గా రాయాలి. ఏమైంది? ఏదో ఒకటి అది కూడా అండి. అది ఇచ్చేసాను. ఓకే సార్, అది తప్పేలేదు సార్. మీరు అక్కడ పేమెంట్ చేసేటప్పుడు ఏం చేయాలి? నోట్ పెట్టలేదు. గవర్నమెంట్ నుంచి వచ్చిన ఎవిడెన్స్ అయితే ఉంటాయి కదా, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏదైతే నిన్న అది చూపెట్టి సార్కు చూపెట్టండి. మీరు ఒక్కరోజు సార్కు చూపెట్టండి. అమౌంట్ ఒక్కరోజు సార్ సార్ ఒక 2 రోజులు పని చేస్తే ఒకరోజు పేమెంట్ కాలేదు సార్. 245 రాయి. ఇంకొకటి చెప్తున్నారు సార్. అది అది సీఓ గారిదే. అది సీఓ గారిదే. దీంట్లో యాక్సెప్ట్ చేస్తున్నా కదా 245. ఓకే సార్, 6 రోజులు 5 రోజులు అది ఓకే. 245 2 రోజులకు ఒక రోజు ఉన్నది సార్. దాంట్లో ఎన్నమైన ప్రాబ్లం ఉంది. అది పీరియడ్ కాబట్టి అది మీరు చాలా చెప్పుకోండి. అంతే కదా, మేము దీంట్లో రాయడం కదా. మీరు one day. ఓకే సార్, ఓకే. అది 17
గత విగతకు సంబంధించి 100 డేస్ కంప్లీట్ అయిన వారికి పదిహేను చెప్పమ్మా. ఇప్పుడు 100 డేస్ అంటారు కదా, ఇప్పుడు 100 డేస్ ఎక్కడ వస్తారు? రెండు వర్గడిలలో 800 మొక్కలు నాటక పని ప్రదేశంలో 775 మొక్కలు జరుపుకున్నాయి. మిగతా 25 మొక్కలు చనిపోవడం జరిగింది. రీప్లేస్మెంట్ చేయించి ట్యాంక్ బండ్ ప్లాంటేషన్ సంబంధించి 615 మొక్కలు నాటక పని ప్రదేశంలో 412 మొక్కలు జరుపుకున్నాయి. మిగతా 203 మొక్కలు చనిపోవడం జరిగింది. రీప్లేస్మెంట్ ఇంకా నడుపుకుంటా రాదు. ఇప్పుడు 6 రోజులు 11 రోజులు పనిచేసారు, 6 రోజులు పనిచేస్తారు, 6 రోజులు పేమెంట్ వచ్చి మిగతా రోజులు రాలేదు. వాళ్ళు నచ్చిపోయినట్టే కదా. చెప్తారు పేమెంట్తో పాటు ఇమీడియట్ బిల్ ఇస్తే మనకి మళ్ళీ డిమాండ్ తీసుకోమన్నారు. సార్ సబ్మిషన్ సార్, ఇప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలంటే పేమెంట్ చేసేటప్పుడు ఆన్లైన్లో 6 days కనపడుతుంది అనుకోండి, అప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ ఫోన్ చేసి 6 రోజులకి మీరు ఎన్ఎంఎస్ కొట్టారు, మిగతా 6 రోజులు అనేది వాళ్ళు పని చేసినట్టు మరి ఇక్కడ హాజరేశారు, వాస్తవంగా పని చేసేది లేదా అంటే వాళ్ళ పేమెంట్ పోవాలి మరి ఏదో రకంగా. అది మనం ఫర్దర్గా స్టెప్ తీసుకొని వాళ్ళు పేమెంట్ చేశారు. మిగతా అన్ని జీపులు వస్తున్నాయి. స్టార్టింగ్లో కొంచెం యాప్ వచ్చింది, ప్రాబ్లమ్ అయితే వచ్చింది. ఫస్ట్ జనవరి మంత్ అసలు ఇందులోకి వచ్చినాయన్నీ కూడా జనవరి మంత్. అవును, ప్రాబ్లం బాగా మీరు పే అడ్రస్ తీసుకొచ్చిరామా? లాస్ట్ అమౌంట్ బెనిఫిషియరీ స్టీల్ క్వాంటిటీ ఉంది, దాంట్లో ఒక పర్సెంట్ చేసుకోవచ్చు. కానీ దీనికని అదే స్టీల్ క్వాంటిటీ ఉందనుకోండి, నువ్వు అన్నది కరెక్టే. ఆయన 30 లేబర్ బడ్జెట్ సంబంధించి కనుగొన్నట్టు ఇవ్వలేదు. గ్రామ సభలో తీర్చడం జరిగింది. హరిత వనాలకు సంబంధించి ఎన్ఓసి కనుగొన్నట్టు ఇవ్వలేదు. కొత్త ఆదరేశారని చెప్పేసి అంటున్నాం. అట్లా అక్కడ దిద్దారు సార్, దిద్దారు. అది దాని గురించి మనం అంటున్నాం. అట్లా ఓటర్ రాస్తే ఒక్కరోజు లేట్ అవుతారు, 6 రోజులు లేట్ వస్తారు. అదే అంటే పని చేశారు అంటున్నారు, కానీ అదే అదే రికార్డ్ ప్రకారం అయితే కాదు కదా. ఒక్కరోజు అయితే నేను ఒప్పుకుంటాను. ఒక్కరోజు అయితే మనం చేసినాం. ఎందుకమ్మా అంత అటెండెన్స్ దిద్ది మనం ఆడిపించుకోవాలి. ఒక్కరోజు అయితే ఫోన్లే ఇటువంటి రికవరీ చేయకుండా ఏమైనా రాసి పట్టుకొని పోతే అక్కడ మమ్మల్ని తింటాం. కదా ఈ పని నెక్స్ట్ నెక్స్ట్ అదే రోజు ఒక్క నిమిషం.
లెవెనా చెప్పు 11 ఏంది? గత విడత ఇద్దరు కూడా ఎక్కువ వైరస్ ప్రాబ్లం వల్ల 650 రూపాయలు పేమెంట్ కాదు. పెట్టారు దీనికి ఆల్రెడీ కొలత ఇచ్చారు మళ్ళీ ఆ క్వాంటిటీ ఎంత క్వాంటిటీ అయిపోయింది అదే చెప్తాను కదా ఆ క్వాంటిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మసాలా ఏవైతే ఉందో అది ప్లస్ ఇది అటాచ్ చేస్తూ చేసుకోవాలి. 14 తీసుకోవడం లేదు. 15 రాసుకొని నెక్స్ట్ ఫైనాన్షియల్ పేమెంట్ చేయండి. లాస్ట్ పంపించేయడం లేదు. ఇష్యూ నెంబర్ 16 సార్ 2 రకాల రిజిస్టర్ పుస్తకాలు నిర్వహిస్తున్నాను. ఇష్యూ నెంబర్ 15 సార్ ఒక రకం ఫోటో మాత్రమే చూపించడం జరిగింది, మిగతా 2 రకాల ఫోటో చూపించలేదు. ఇష్యూ నెంబర్ 18 సార్ ఇష్యూ నెంబర్ 24 సార్ కమ్యూనిటీ ట్రాన్సాక్షన్లో భాగంగా ఏదైనా చేస్తూ టెక్నాలజీ రికార్డు ప్రకారం వ్యతిరేక సమస్యలు వ్యక్తిగా 1564 మొక్కలు 236 మొక్కలు చనిపోయింది సార్. మిగతా 1140 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. రిప్లేస్మెంట్ చేయించడం ఇష్యూ నెంబర్ 20 సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 2 వర్గాల భాగంగా 3100 మొక్కలు అన్నట్టు రికార్డు ప్రకారం కదా సార్. ఏపీ సంవత్సరం లేకుండా 2775 మొక్కలు పట్టుకున్నాయి, మిగతా 220 మొక్కలు సార్. రిప్లేస్మెంట్ అదే చూపెట్టమని సార్ చూపెట్టండి సార్ చూపెట్టండి ఇప్పుడేం చూపెట్టమే అదంటే దరఖాస్తు తీసుకోవడం జరిగింది సార్. పిహెచ్లో రీసాల్వ్ చేస్తామని పిహెచ్ఆర్ తెలిపారు. నీకు ఎంత మంచిగా పెట్టినా నేను మంచిగా పది చెప్పమ్మ 10 అమ్మ 10 చెప్పు సార్ 10వ సార్ 13 రోజులకు సంబంధించి 5 మంది హక్కుదారుల పైన 28 డేస్ పేమెంట్ కాదు సార్. అవును సార్ అన్ని నర్సరీకి సంబంధించే సార్ అది వర్కేది సార్ అక్షరాలు 10 రోజులు పనిచేసిన 5 రోజులు కొడితే మరి మిగతా పనిచేసిన వాళ్ళు నష్టపోరా ఏమండి? మీరు ఎట్లా చెప్తారండి నాకు అర్థం కాదు. వాళ్ళు 6 రోజులు పని చేశారు అంటే మైనస్ 5 రోజులు చెప్పేసి దీన్ని కొట్టేస్తారు మాత్రం. మరి మీరు చెప్పేది అట్లా ఉంది మరి. 21 మంది హక్కుదారులు మనకు జాబ్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. వీటి వివరాలు కూడా సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది, టీఏ గారు కూడా తీసుకోవడం జరిగింది. న్యూ జాబ్ కార్డ్స్ 21 సార్ దగ్గర ఉన్నాయి మేడం ఆల్రెడీ చూపెట్టి ఎవిడెన్స్ చూపెట్టండి సార్ రాస్తారు. అదంతా లేదు మేడం. కాదు ఇప్పుడు మీకు వచ్చినవి ఉన్నాయా మేడం? మీకు ఇచ్చిరా మేడం? సంతకాలు అయితే పెట్టలేదు. అయితే సార్ ఇప్పుడు మస్టర్డ్ ఉంది కదా, ఇప్పుడు 1 డే తీసుకున్నాను, సెకండ్ డే
ఇవన్నీ వేసారు, వీళ్ళందరూ తీసుకున్నప్పుడు వీళ్ళు ఎందుకు తీసుకున్నారు? సార్ ఓకే సార్. అయితే వీళ్ళకు ఆల్రెడీ వాళ్ళు అన్ని సార్ 2 days వచ్చింది. 2 days వచ్చింది. లాస్ట్ నాడే రాలేదు. అటెండెన్స్ మన సంతకాలు తీసుకున్నది రాలేదు కాబట్టి సంతకానికి అందదు కదా సార్, అట్లా మిస్టేక్ అయింది అంతే. ఆల్రెడీ 2 days వచ్చింది బిఫోర్. తర్వాత మన సంతకాలు తీసుకున్నది వాళ్ళు రాలేదు కాబట్టి సంతకాలు పెట్టారు. అందుకని స్టార్టింగ్ రోజు తీసుకోవాలి కానీ అట్లా కొంచెం ఇబ్బంది పడుతుంది. సార్ సండే అయితే మనకి ప్రోగ్రామ్ చెప్తున్నాం కదా సార్, ఇప్పుడు పొద్దుమాపు చేస్తారు వాళ్ళు 2 rounds హాజరు వేయాలని చెప్పేసి మనం చెప్తున్నాం సార్. వాళ్ళు పొద్దున వస్తారు కాబట్టి మధ్యాహ్నం దాకా ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు రెగ్యులర్ వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది అయినప్పుడు సండే అటెండెన్స్ చేసుకుంటారు. ప్రతి ఒక్క మాస్టర్లో ప్రతి ఒక్క వీక్ వీళ్ళు రాసినప్పుడు ఈ సండేకి ఎందుకు రాయలేదు? ప్రతి ఒక్క మాస్టర్ ఆన్లైన్లో చూసుకుంటారు మేడం, ఆన్లైన్లో ప్రతి వారం చూసుకుంటూ కావాలని చెప్పేసి మేము అడ్జస్ట్మెంట్ కూడా ఇస్తున్నాం సార్. కైకిల్ లాస్ అలాంటప్పుడు నోట్ పెట్టి రాయాలి సార్. అక్కడ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, పని చేయలేదని చెప్తలేరు, నోట్ పెట్టి ఎందుకు రాస్తలేరు అని అడుగుతున్నారు. బేసికర్స్కి నష్టపోలో చెప్పి మీరు అంటారు ఓకే, ఏ బేసిక్ మీద చేశారో అక్కడ నోట్ పెట్టి రాసుకోవాలి, చేసుకోవాలి. ఆ రోజు ఎందుకు చేయాల్సి చేస్తే మేము కూడా సేమ్ అదేనా? 15 కూడా అదేనా? పదిహేడు కూడా అదే ఉన్నట్టు. పాత వర్కే కదా సార్, చెప్పండి. ఇవ్వండి, ఎవిడెన్స్ ఉంచుకోవాలి. సార్ వెళ్తాం సార్, జారీ చేయాలి కదా సార్, జారీ చేయాలి. 14 చెప్పమ్మా. బక్కడు అకౌంట్ రాస్తారు, పెద్దల జోలి పోరు. నేను చెప్తున్నా కదా ఓపెన్. వాళ్ళు ముగ్గురు పేర్లు రాసాను అక్కడ ముగ్గురు రాస్తే ముగ్గురికి పేర్లు రాశాను ముగ్గురికి ముగ్గురు రాశాం కదా. ఈచ్ వెయ్యి రాయమంటే సార్ 1000 రాసిండు, ఈయనేమో ఈచ్ అన్నట్ట ఈఎస్ఈహెచ్ ఈయన స్పెల్లింగ్ చెప్తుండే. ఈచ్ పెట్టు కాదా, 100 ఈ స్పెల్లింగ్లో పెట్టాలి, ఇంకో 0 పెట్టి 10,000 అవుతుంది కదా మంచిగా. నువ్వు ఇప్పుడు చెప్తున్నావు సార్, నువ్వు ఈచ్ అని ఎందుకు చెప్తావు సార్? నువ్వు గైడెన్స్ ఇవ్వాల్సినంత పెద్ద పొజిషన్ కాదు కదా మనం. నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా, నువ్వేమో చెప్తున్నావు సజెషన్, సజెషన్ ఇచ్చేదని కాదు కదా సార్. నువ్వు ఈచ్ అని చెప్పాల్సిన అవసరం ఏంటి? మిస్టర్ రాఘవన్ గారు, అది ఒకవేళ అంతకాలం ఏమంటే అందరికి వస్తుంది. అందుకనే సార్ ఆయనని టార్గెట్ చేసి రాసాం సార్. పోయినసారి మీ దగ్గర ఒక్క డిఆర్పి మా AP1 టార్గెట్ చేసి రాసి మనుషులకు ఇవ్వరు. వాళ్ళ దాంట్లో వాళ్ళకి వేరే ఫండ్స్, వాళ్ళ ఫండ్స్ కాబట్టి ఫారెస్ట్ ఏరియాలో రేపు ఏమైనా కరెక్ట్. ఇప్పుడు ఏమైనా ఒకటే రోజు ఇగో జరిగేది ఏంది, ఫీల్డ్ మీద అటెండెన్స్ అనేది మొబైల్ నుంచి పోతుంది. ఇక్కడ సిస్టంలో ఏం కనబడుతుంది అనేది ఆపరేటర్ కన్సర్న్. ఈయన ఏం రాసుకుంటే డీవియేషన్ ఉంది కాబట్టి నెంబర్ రాసుకుంది. ఒక్క రోజు పోలేదు సార్.
మన సంబంధం రెండు దీపం పెట్టిస్తారా మరి ఇవే కదా అక్కడ నిన్ననే పెట్టి టై అయిపోతుండే జనవరి ఫిబ్రవరి అంటే అట్లే ఉంటుంది. జనవరి 1 నుంచి అన్ని ఎన్ఎంఎంఎస్ కదా అంతే. నేను రాయలేదు 2 months ఉంటాయి. మరి ఖాళీ ప్లేస్ ఎక్కడ ఉంటే అక్కడ ఎంపీ లేకపోవడం వల్ల అంటే రాయకుండా ఉండాలి. ఇప్పుడు కూడా మస్టర్లు ఇప్పుడు కూడా సఫిషియెంట్గా రాలేదు సార్. ఒక ఎంపీలో దాంట్లో రాయాలి కదా సేమ్ క్వాంటిటీ కానీ డిఫరెన్స్ ఏమొస్తుంది ఆయనకే పోతుంది కదా 3 days చేసిన యావరేజ్ డిఫరెన్స్ వస్తుంది తప్ప. ఆ వర్క్లు ఒక్కడే పని చేసిన మిగతా వాళ్ళు పని చేశారు. ఇద్దరు పని చేసిన ఒకళ్ళకి పోతే ఇంకోటి అది ఎక్సెల్ పోయింది సార్. ఎక్సెల్ పోయింది. ఒకళ్ళంటే ఓకే, ఇద్దరున్నారు కదా దాంట్లో. తర్వాత మనకు 6 days పని చేస్తే 12 days పేమెంట్. ఇష్యూ ఒకటే చెప్పు ఇష్యూ నెంబర్ 25 ఎంపీస్ మీకు రాసి పెట్టండి చెప్పారట కదా అవి నర్సరీలో అది అక్కడ మరి వచ్చినట్టుంది సార్. ఎన్ఎంఎంఎస్లో వచ్చింది. అట్లా వస్తే హాజరు లేదు, సంతకాలు లేదు. పంపితే ఎట్లా సార్? ఈయన రాసుకోలేదు అటెండెన్స్. ఆయన మొబైల్లో పంపిండు సార్. మనకి అక్కడ అటెండెన్స్ లేదు, కూలీలు సంతకాలు లేదు, పేమెంట్ ఎట్లా? మొబైల్ ద్వారా పోతుంది కదా. ఎన్ఎంఎంఎస్ ద్వారానే జనరేట్ అయింది కదా ఈ పీరియడ్ అయితే అదే పేమెంట్ అయింది. అట్లా కదా సార్, వాళ్ళు హాజరు లేదు. అటెండెన్స్ అనేటువంటిది వీలు వేసుకునేది. అట్లా కాదు సార్, మేము హాజరలేదు. అక్కడికి నోట్ లాగానే సార్. ఇది ఎర్రపెన్తో నేనే దిద్దుకున్నా లేకుండా నేను చేస్తాను. వాళ్ళు పిఎస్ ఏమంటున్నారంటే మేము అటెండెన్స్ చేయలేదు, అలా సంతకాలు కూడా పెట్టలేదు, మేము ఎట్లా వాళ్ళు అంటున్నారు. అటెండెన్స్ పంపకుండా సిస్టంలో జనరేట్ కాదు కదా. బాబు పిఎస్ పేరు రాయి బాబు అక్కడ దాంట్లో. సార్ 33 issues సార్. ఇది 16 మంది పని చేసినప్పుడు మాస్టర్ హాజరు చేసి పేమెంట్ చేయడం జరిగింది. కానీ అందులో మాత్రం సండే సెక్రటరీ 2 సండే మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా పేమెంట్ అయింది. నెక్స్ట్ వీక్ కూడా పేమెంట్ అయింది. సండే వాళ్ళు పేమెంట్ వేసి నెక్స్ట్ వీక్ కూడా పేమెంట్ అయింది సార్. నెక్స్ట్ వీక్ కూడా పేమెంట్ అయింది అంటే కానీ అవకాశం లేదు. సేమ్ సండే సేమ్ ఒక వారం ముందే మేము చేపించుకుంటాం సార్. మన సార్లు అంటే మీ ఇష్టం వచ్చినట్టు చేయించండి. ఇక్కడేమో నెక్స్ట్ పేమెంట్ కూడా వీక్ అయిపోద్ది. అయితే ఈ మండల్ పేమెంట్ కాకపోతే అనుకోవచ్చు సార్. అనుకోవచ్చు 12 రోజులు అటెండెన్స్ వేసి ఇది రన్ మీరు చూసుకోవాలి. ఇట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీకు సర్వీస్ బాగున్నది, ముందట మంచి చెడ్డలు అన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మనమైతే టాస్క్ వారీగా మెజర్మెంట్ అనేది నమ్మద్దు. సంతకం పెడుతున్నాం అంటే యూఆర్ రికమెండింగ్ ఫర్ పేమెంట్. చూడండి ఇన్ని రోజులు చూడండి, ఒకసారి చెక్ చేసుకున్నాను అయితే అమౌంట్ పోవాలి కదా. ఒకటి
50 అయిందా? ఎంత అమౌంట్? 6,586 రూపాయలు. రోజు ఏం లేదు, మేము డీటెయిల్గా ఇచ్చేసాం. పేమెంట్ కూడా ఉంది సార్. బుక్ జిరాక్స్ ఫోటోస్ మండలింగంపల్లి నష్టపోతుంది లాస్ట్ ఇయర్ ఇప్పటిదా సార్ ఇప్పుడు ఏమైందా బాబు? ఏం రాలేదు సార్. ఎన్ఎంఎస్ ఇష్యూ కాబట్టి ఇప్పుడు పేమెంట్ చేయొచ్చు కదా, ఇప్పుడు చేయండి. ఆన్గోయింగ్ వర్కే కదా. ఈ 16 కూడా అదేనా? అదే సార్. ఉందా? సర్వర్ సార్ కాంటాక్ట్ 31 లేకుండా పేమెంట్ చేయాలి సార్ 2 రోజులకు 450. ఇది 32 యూజ్ రేట్ మన రోజు పోయి రెడ్లీ కట్టినాక ఏం చేసుకుంటే యూజ్ రేట్ అయితే అందరూ రికార్డు ఇచ్చే సందర్భంలో కానీ మనము జనవరి మాసంలో ఒక నెల రోజులు మేము స్పెషల్గా దీనికోసం రికార్డు సెట్టింగ్ పెట్టుకున్నాము. అందరూ అప్పుడు ఇన్ టైంలో అన్ని రికార్డు సబ్మిట్ చేయడం జరిగింది. తర్వాత పనులు కూడా అందరూ ఇన్ టైంలో ప్రతి ఒక్కరు కూడా ఏది తీసుకురాకుండా అందరూ గురించింది. గ్రామాలలో సెక్రటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ ఉంచినందుకు ఈ ఆడిట్ కూడా ఈరోజు అక్టోబర్ అనేది రాత్రి 7/8/2025 ఈసారి ఇష్యూస్ అంటే కొత్త ఇష్యూస్ వస్తున్నాయి. పాత ఇష్యూస్ అన్నీ కొత్త ఇష్యూస్ వస్తున్నాయి. అది కూడా మళ్ళీ రిపీట్ కాకుండా ఎన్ఎంఎంఎస్ కానీ ఫిజికల్ మాస్టర్, ఆన్లైన్ మాస్టర్ సేమ్ పెట్టట్టు మనము సక్రమంగా చేసుకుంటాము. ఈ అన్నిటికీ సహకరించిన సెక్రటరీలకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు, టీఏలకు, సిఓలకు, ఈసీలకు అందరికీ ధన్యవాదాలు. మన డిఆర్డో సారు దీన్ని పూర్తి చేసినందుకు సార్కి మన మండలికి వచ్చి మొదటి ఆడిట్ సార్ కూడా జిల్లాలో సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. సార్ ఒకసారి దీన్ని ఉద్దేశించి మాట్లాడుతుంటారు. వచ్చినాక ఫస్ట్ టైం కొన్ని ఫైండింగ్స్ ఏంటంటే సోషల్ యాక్టివ్ వాళ్ళు మీరు ఏమనుకుంటారంటే వాళ్ళు మీరు శత్రువులు అనుకుంటారు, కానీ కాదు, వాళ్ళు మీ గురించి చాలా మీకు ఇవన్నీ ఈ మిస్టేక్స్ రావద్దు అంటే వాళ్ళు చెప్పినవన్నీ మీరు చేసుకోవాలి. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, రికార్డ్ అనేది పర్ఫెక్ట్ పెట్టుకుంటే మిస్టేక్ జరగదు. మీరు ఏం చేస్తున్నారు, ఇప్పటికీ మనం ప్రతిసారి చెప్తున్నాం 3 స్టేజెస్ ఫోటో తీసుకోండి. వాళ్ళు మీరు ఇప్పటికీ డోరింగ్ ఫోటోనే తీసుకుంటాం, అది వాళ్ళు ఆబ్జెక్షన్ రాస్తూనే ఉన్నారు. తర్వాత స్లిప్స్ అంటే ఓకే మనం అర్థం చేసుకుంటాం, స్టేషనరీ బిల్ లేదు కాబట్టి స్లిప్స్ మనం ఇవ్వలేకపోతున్నాం. జాబ్ కార్డ్ అప్డేషన్ అయితే చేసుకోవచ్చు కదా, చేసుకుంటే 100 డేస్ దాటినట్టు పనికి రాడు. మీరు వాళ్ళతో మీరు చూడకుండా పనికి రప్పిస్తారు, వాళ్ళు మళ్ళీ సోషల్ యాక్టివ్లో చెప్తారు మాకు 100 రోజులు దాటిని పనికి వస్తున్నాం, అదొక ఇష్యూ అవుతున్నది. దాని తర్వాత ప్లాంటేషన్ ఉంది, మీ అందరికీ మనం అనేక సార్లు చెప్పినాం 400 ప్లాంటేషన్ కింద ఉంటే వాచర్ని ఐడెంటిఫై చేయండి, ఆ వాచర్ కొంచెం సాసరింగ్ చేయించండి, చుట్టూ ట్రీ గార్డ్స్ పెట్టుకోండి. ట్రీ గార్డ్స్ తర్వాత మనం సాసరింగ్ చేసి ప్రతి ట్యాంకర్ పేమెంట్ కూడా ఉంది ప్రాజెక్ట్. మినిమం ఒక 40 వెట్టింగ్స్ ఎంతో ఉంది. ఏదైనా క్యాజువాలిటీ అయిందనుకో, మన నర్సరీస్లు ఉన్నాయి, ప్లాంట్స్ పెట్టేస్తే
అది కూడా ఆ ఇష్యూ కూడా మనకు మేజర్గా వచ్చినది ప్లాంటేషన్ ఒకటి. దాని తర్వాత మేజర్గా ఎంబీస్ ఉన్నాయి. ఈ ఎంబీ ఇష్యూ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఇష్యూయింగ్ అథారిటీ సిగ్నేచర్ ఉందా కూడా చూసుకోవాలి. పేమెంట్ ఎప్పుడెప్పుడు చేసిరో పాస్ ఆర్డర్ వేసుకోవాలి. దానివల్ల ఏమైంది, మనకు మొత్తం ఎస్టిమేట్ కాస్ట్ ఎంత, పేమెంట్ ఎంత, ఇప్పుడు ఎంత పేమెంట్ చేస్తున్నామంటే మిస్టేక్ జరగకుండా ఉంది. దానివల్ల మీకు ఎక్సెస్ పేమెంట్ పోతే 20,000 ఎక్కువ పోయినారు, అప్పుడు రికవరీ ఎవరికి వస్తుంది? మనకు ప్రతిసారి మనం ఎంట్రీ చేసేసుకుంటే పాస్ ఆర్డర్లో అంటే వాళ్ళు చెప్పే దాంట్లో పెద్దగా మీకు వాళ్ళే. ఇంకోటి మస్టర్ అనేది సైట్కి పోవాలి. మీరేం చేస్తున్నారు, అసలు సైట్కి పోయినాక వీక్లీ ఒక సింగిల్ సిగ్నేచరే కదా వాళ్ళు ఇంతకుముందే డే వైజ్ సిగ్నేచర్ ఉండేది. ఇప్పుడు ఓన్లీ ఎండ్ ఆఫ్ ద డే 20 మంది ఉంటే ఒక 18 మందో 16 మందో లాస్ట్ వచ్చిన సంతకం తీసుకోవాలా. ఏదైనా గ్యాప్ వచ్చింది, ఏది మీరు మొబైల్ నుంచి పంపించారు అటెండెన్స్, అది పోలే. ఇక్కడేమో అటెండెన్స్ ఉంది, ఇక్కడేమో డేస్ తక్కువ ఉన్నాయి. మీరు కింద నోట్ రాసుకోవాలి. నోట్ ఏమని రాయాలి, ఇట్లా మనకు పంపించినాం కానీ నాట్ సబ్మిటెడ్. దానివల్ల పేమెంట్ ఏమైనా డీవియేషన్ అయితే మనకి ఈజీ ఉంటుంది. వాళ్ళు కూడా మనకు ఇంకోటి ప్రతి దగ్గర ఏదైనా కొట్టివేతలు ఉంటే మస్టర్ క్లోజ్ చేయొద్దు. అక్కడ దానిపైన రౌండ్ అప్ చేసి కింద రాయండి నోటు. వీడు లేటుగా వచ్చింది, ఒక్కరోజు లేట్ వస్తుంది కానీ 6 రోజులు రాడు కదా. కనుక ఇవన్నీ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వాళ్ళకు మీకు ఏదో అనిపిస్తుంది, కానీ వాళ్ళు అట్లా చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కనుక ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను కూడా మీకు ఎక్కువ అనలే. నెక్స్ట్ అయితే కొంచెం స్ట్రిక్ట్గానే చేద్దాం, ఎందుకంటే ఇది సోషల్ యాక్ట్ అనేది కంపల్సరీ. బినామీ అనేది ఎట్టి పరిస్థితి రావద్దు. పని చేసిన వాళ్ళకి పేమెంట్ పోయినా బాధ లేదు, కానీ పని చేయకుండా లేకపోతే ఇంకోటి భార్య ప్లేస్లో భర్త అట్లా వచ్చినప్పుడు ఇమీడియట్గా జాబ్ కార్డులు యాడ్ చేసుకోవచ్చు. ప్రొవిజనే ఉంది కదా, మళ్ళీ వాళ్ళతో ఎందుకు చేయించారు, వాడు అనుకోకుండా చనిపోతాడు, వానికి ఇచ్చే కాంపెన్సేషన్ కూడా మనం ఇవ్వలేము. కనుక ఈ చిన్న చిన్న మైనర్ చేయండి. ఇది ఇట్లనే అంటే ఇక్కడ పెద్దగా ఫైనాన్షియల్ మిస్అప్రోప్రియేషన్ లేక ప్రాసెస్ అవి డీవియేషన్సే వచ్చినాయి. ఇది కూడా మస్టర్స్ మనం ఇమ్మీడియట్గా రికార్డు కూడా ఇన్ టైంలో వాళ్ళు వచ్చినాక ఎక్కువ రోజులు చేయకుండా రికార్డు ఇమ్మీడియట్గా సబ్మిట్ చేస్తే మనకి ఇన్ టైంలో అయితే ఎక్స్పెండిచర్ తక్కువ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.